ఫస్ట్ టైం ఒక ఇండియన్ కి యుఎస్ఏలో ఉరిశిక్ష వేశారు. 2007లో శివప్రసాద్ వైఫ్ చెంచులతతో కలిసి ఇండియా నుండి ఎన్నో డ్రీమ్స్ తో యుఎస్ఏ వెళ్లారు. అక్కడికి వెళ్ళాక న్యూ ఛాన్సెస్ తో లైఫ్ ని బెటర్ చేసుకోవాలి అనుకున్నారు. పెన్సిల్వేనియాలో సెటిల్ అయ్యి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఐటీ జాబ్స్ చేసుకునే వాళ్ళు. లైఫ్ హ్యాపీగా బిజీగా అయిపోయింది. వాళ్ళుంటున్న అపార్ట్మెంట్ లో చాలా మంది ఇండియన్స్ ఉండేవాళ్ళు. స్లోగా అందరితో కలిసిపోయి గెట్ టుగెదర్స్ పెట్టుకుని అందరూ ఫుడ్ చేసుకొని తినడం చేసేవాళ్ళు. తన వైఫ్ కన్సీవ్ అయ్యి వాళ్ళకు ఒక పాప కూడా పుట్టింది. వాళ్ళ ఫస్ట్ చైల్డ్ కి సాన్వి అని పేరు పెట్టారు. పాప పుట్టాక లైఫ్ ఇంకా హ్యాపీ అండ్ బిజీ అయిపోయింది. శివప్రసాద్ పేరెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉండేవాళ్ళు. విజిటర్ వీసా అప్రూవ్ అవ్వగానే పాపను చూడటానికి యుఎస్ఏ వచ్చారు. వాళ్ళ అమ్మ సత్యవతి టేస్టీ ఫుడ్ చేసి ఇల్లంతా చూసుకుంటూ పాపను కూడా చూసుకుంటూ ఉండేది. పేరెంట్స్ వచ్చాక వాళ్ళకి లైఫ్ ఈజీ అయిపోయింది. వాళ్ళు నైబర్స్ అందరితో కలిసి అక్కడ పాప బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. సత్యవతి హస్బెండ్ ఇండియాకి రిటర్న్ వెళ్లిపోయాడు. వాళ్ళ అమ్మ మాత్రం ఇంకో 2-3 months ఆగి వస్తానని చెప్పి ఇక్కడే ఉండిపోయింది. అక్టోబర్ 22, 2012 రోజు అంతా మారిపోయింది. శివప్రసాద్ చెంచులత ఇద్దరు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకేదో స్ట్రేంజ్ గా అనిపించింది. మామూలుగా రోజు ఇంటికి వచ్చినప్పుడు అమ్మా నాన్నని చూసి పాప ఎగ్జైట్మెంట్ తో అరుస్తూ వచ్చేది. కానీ ఆ రోజు అంతా సైలెంట్ గా ఉండింది. లోపలికి వెళ్లి చూస్తే కిచెన్ లో సత్యవతి కింద పడిపోయింది. బ్లడ్ తో తన శారీ అంతా తడిచిపోయింది. పోలీసులకి కాల్ చేసి వెంటనే సాన్వి పాపని వెతకటం స్టార్ట్ చేశారు. ఇంట్లో బయట అంతా వెతికారు కానీ పాప ఎక్కడా కనపడలేదు. పాప మిస్ అయిందని పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. ఒక సైడ్ వాళ్ళ మదర్ చనిపోయారు అండ్ వాళ్ళ పాప కనపడట్లేదు. ఒక్కసారిగా వాళ్ళ లైఫ్ అంతా స్టాప్ అయిపోయినట్టయింది. ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఏంటంటే అసలు ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని. ఈ కేసులో ఫస్ట్ టైం యుఎస్ఏలో ఒక ఇండియన్ కి డెత్ సెంటెన్స్ వేశారు. పోలీసులు అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి చెక్ చేయగా వాళ్ళకి ఒక నోట్ దొరికింది. అందులో మీ పాపని కిడ్నాప్ చేశాము, ఈ విషయం పోలీసులకు చెప్పారంటే పాపని చంపేస్తాము, మీ మూమెంట్స్ అన్ని వాచ్ చేస్తున్నాము, మీ పాప కావాలంటే ఈ రాత్రి లోపు $50,000 ఒక బ్యాగ్ లో పెట్టి నేను చెప్పిన ప్లేస్ లో పెట్టండి, మీతో పాటు ఎవరినైనా తీసుకొస్తే మీ పాపని చంపేస్తాము, నైట్ 10 o'clockకి స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గర డబ్బులు పెట్టేసి వెళ్ళిపోండి, డబ్బులు తీసుకున్నాక కాల్ చేసి పాప ఎక్కడుందో చెప్తాం, ఎవరైనా క్లెవర్ గా యాక్ట్ చేస్తే పాప మీకు దక్కదు, 10 o'clock అంతా డబ్బు రెడీగా పెట్టుకోండి, డిలే చేయొద్దు, రీజన్స్ చెప్పొద్దు, గుర్తుపెట్టుకోండి మీ పాప పొద్దు నుండి ఏమీ తినలేదు అని నోట్లో రాసింది. ఈ నోట్ చదవగానే పేరెంట్స్ ఇద్దరు భయపడిపోయారు. ఇలాంటి నోట్స్ ఆ అపార్ట్మెంట్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో ఇంకో 10 దొరికాయి. నోట్ లో చెప్పినట్టు 10 o'clock కి డబ్బుతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్లారు. కానీ డబ్బు తీసుకోవడానికి ఎవరూ రాలేదు. ఇది జరుగుతుండగా పోలీస్ టీం సరౌండింగ్స్ లో సాన్విని వెతకడం స్టార్ట్ చేశారు. ఆ ఏరియాలో ఉన్న ఇండియన్స్ వాళ్ళకి ఫుడ్ చేసి పంపించడం, వీలైనంత వరకు ఈ హార్డ్ టైమ్ లో వాళ్ళని కంఫర్ట్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న రఘునందన్ ముందు నుండి వాళ్ళతో ఒక ఫ్యామిలీ లాగా ఉంటూ ఈ టైంలో బాగా సపోర్ట్ చేశాడు. సాన్వి మిస్సింగ్ అని పోస్టర్స్ ప్రిపేర్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాడు. అక్టోబర్ 24, 2012 అందరూ సాన్వి కోసం సేఫ్ గా తిరిగి రావాలని ప్రేయర్స్ కూడా చేశారు. పెన్సిల్వేనియాలో ఉన్న ఇండియన్ కమ్యూనిటీ $50,000 ఫండ్స్ కలెక్ట్ చేసి రివార్డ్ అనౌన్స్ చేశారు. కిడ్నాపర్ పెట్టిన నోట్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే అందులో శివప్రసాద్ అండ్ చెంచులత నేమ్స్ ని ఫుల్ నేమ్ కాకుండా నిక్ నేమ్ తో మెన్షన్ చేసింది. అంటే వాళ్ళకి క్లోజ్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ నేమ్స్ తెలిసే ఛాన్సెస్ ఉందని కనుక్కున్నారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా వాళ్ళ అపార్ట్మెంట్ జిమ్ నుండి కాల్ వచ్చింది. అక్కడ వర్క్ చేస్తున్న అతను కాల్ చేసి చెక్ ఇన్ కౌంటర్ దగ్గర ఒక బ్లూ బ్యాగ్ ఉంది, చాలా రోజుల నుండి అక్కడే ఉంది, అది కొంచెం స్ట్రేంజ్ గా ఉందని చెప్పాడు. వెంటనే పోలీసులు వచ్చి ఓపెన్ చేస్తే లోపల సాన్వి డెడ్ బాడీ కనిపించింది. ఇది చూసి అందరూ షాక్ అయ్యారు. వెంటనే పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశారు. ఆ పాపే ప్రపంచంగా బ్రతుకుతున్న వాళ్ళు కంప్లీట్ గా డౌన్ అయిపోయారు. చెకింగ్ కి బ్లూ బ్యాగ్ ని ల్యాబ్ కి పంపించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఊపిరి ఆడక చనిపోయిందని చెప్పారు. పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్న బ్లూ బ్యాగ్ ని బేస్ చేసుకుని బిల్డింగ్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేశారు. ఒక అతను ఈ బ్లూ బ్యాగ్ తో అపార్ట్మెంట్ బయటికి వస్తున్నట్టు గమనించారు. క్లియర్ పిక్చర్స్ తీసుకుని వాళ్ళకి తెలిసేమో అని పేరెంట్స్ కి చూపించారు. వాళ్ళు పిక్చర్స్ చూసి షాక్ అయ్యారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నది రఘునందన్ నందమూరి. అదే అపార్ట్మెంట్ లో ఉంటూ శివప్రసాద్ చెంచులత ఫ్యామిలీకి క్లోజ్ ఫ్రెండ్ గా ఉండేవాడు. పాప కనపడకుండా పోయినప్పుడు పక్కనే ఉంటూ సపోర్ట్ గా ఉండేవాడు. ఇండియాలో ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన రఘునందన్ కూడా బెటర్ లైఫ్ కోసం యుఎస్ఏ మూవ్ అయ్యాడు. తను ఐటీ ఫీల్డ్ లో వర్క్ చేసేవాడు. శివప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతూ ఇంటికి కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఇది తెలిసిన వెంటనే పోలీసులు రఘునందన్ ని అరెస్ట్ చేసి క్వశ్చనింగ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ తనకేం తెలీదు, నేనేం చేయలేదని చెప్పాడు. కానీ సీసీటీవీ ఫుటేజ్ చూపించినప్పుడు మెల్లిగా భయపడడం స్టార్ట్ చేశాడు. లాస్ట్ కి తనే చేశానని ఒప్పుకున్నాడు. తను గ్యాంబ్లింగ్ అడిక్ట్ అయ్యి కెసినోస్ లో చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు. ఉన్న డబ్బంతా అయిపోయి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగా లో అయిందంట. దీనికి అడిషనల్ గా వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అయ్యింది. కానీ వాళ్ళ వైఫ్ కి ఇదంతా ఏమీ తెలీదు. డబ్బులు తొందరగా రావడానికి ఒక క్రూయల్ ప్లాన్ వేశాడు. ఒకసారి తన్ని శివప్రసాద్ వాళ్ళ ఇంటికి డిన్నర్ పార్టీకి పిలిచారు. అప్పుడు వాళ్ళ దగ్గర కొంచెం గోల్డ్ అండ్ క్యాష్ ఉన్నట్టు గమనించాడు. అందులో వాళ్ళ
మదర్ ఇండియా నుండి వచ్చేటప్పుడు కూడా కొంచెం గోల్డ్ తెచ్చినట్టు తెలుసుకున్నాడు. తనెవరిని చంపాలనుకోలేదు. ఫస్ట్ పాపని కిడ్నాప్ చేసి డబ్బు తీసుకుని తర్వాత పాపని వదిలేయాలని ప్లాన్ వేశానని చెప్పాడు. ఒక రోజు ఇంటికి వెళ్ళగానే సత్యవతి గారు లోపలికి రమ్మని పిలిచారు. లోపలికి వెళ్ళగానే డోర్ లాక్ చేసి ఆమెని గోల్డ్ అండ్ క్యాష్ ఇవ్వమని బెదిరించి పాపని తీసుకెళ్లాలని ట్రై చేశాడు. బట్ ఆమె ఒప్పుకోకుండా తనతో గొడవ పడడంతో నైఫ్ తీసి పొడి చేశాడు. ఆమె కింద పడిపోతూనే సాన్విని ఒక బ్యాగ్ లో పెట్టి నోటికి క్లాత్ చుట్టి ఇంట్లో నోట్స్ పెట్టేసి తన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. పాప ఏడవడం స్టార్ట్ చేసేసరికి నోట్లో క్లాత్ పెట్టాడు. కొద్దిసేపు తర్వాత పాప సైలెంట్ అయిపోయింది. బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే పాప కదలట్లేదు. తను తప్పు చేశానని భయపడిపోయి బ్యాగ్ ని జిమ్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ న్యూస్ తెలుస్తూనే అక్కడున్న వాళ్ళు ఎస్పెషల్లీ ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళందరూ షాక్ అయ్యారు. కోర్ట్ ట్రయల్స్ అన్ని అయిపోయాక తనకి ఉరిశిక్ష వేశారు. కానీ యుఎస్ఏలో డెత్ సెంటెన్స్ ఇచ్చిన వెంటనే ఏమీ చేయరు. లీగల్ స్టెప్స్ వల్ల, అపీల్స్ వల్ల, గవర్నర్స్ చేంజ్ అవ్వడం వల్ల ఇలా రకరకాల కారణాల వల్ల డిలే అవుతూ ఉంటుంది. శిక్ష వేయడానికి చాలా టైం పడుతుంది. ఇప్పటికీ రఘునందన్ చావు కోసం వెయిట్ చేస్తూ జైల్లోనే ఉన్నాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.